10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. ప్రజాపాలనపై బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు. ఫ్రీ బస్ స్కీమ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు ఆటో యూనియన్లను రెచ్చగొడుతున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం అనుకున్నాం, మనం కూడా ఇక మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక్కొక్కరి మీద లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తేనట అది రాష్ట్రానికట అవమానం అంట. ఆదాయం మీకు వచ్చింది, లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి, దోసుకున్నది మీరు. ఆ నెపమంతా కూడా తెలంగాణ ప్రజలు మోయాలన్నట. అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణను అవమానించినట్ట. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ఎందుకు అవమానపడుతుంది? నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తలదించుకుంటుంది? అంటే వీళ్ళే ఇక తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు 6 లక్షల కోట్లు పడ్డాయి, ప్రజల మీద భారం పడుతుంది. మరి ఇవన్నీ నువ్వు కట్టుతావా? ఉన్న శ్వేతపత్రం మేము విడుదల చేస్తే శ్వేతపత్రం అంట. ఎంత దుర్మార్గంగా వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, అవసరాలను వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితుల 3 ఎకరాలు అన్నారు, కేజీ నుంచి పీజీ అన్నారు, ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. ఇట్లా చేస్తే వాళ్ళ పోర్టంటలు చాలా ఉన్నాయి. మేము ఆ 10 సంవత్సరాలలో ప్రజలు ఎదురు చూసినట్టుగానే మేము కూడా ఇక చేస్తారని చూసాం. ప్రజలు మీ ద్వారా కావట్లేదని మాకు అవకాశం ఇచ్చారు. మా ద్వారా ఏమవుతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ మీకు ఆ కుతూహలం ఆగడం లేదు. కాంగ్రెస్ నిజంగా చేస్తుంది కాబట్టి ముందే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు. ప్రజలారా ఆలోచించండి. ముఖ్యంగా మహిళలకు రేపు 2500 స్కీమ్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. ఇవన్నీ వస్తే ఇంకా మాకు ఇక ఎంపీ ఎలక్షన్లో కావచ్చు భవిష్యత్తులో ఉనికే ఉండదని ముందే ఒక తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. నువ్వు 10 ఏళ్ళైనా అమలు చేయలే, మేము 10 రోజులలో ఒక్కొక్కటి చేస్తున్నాం. మీరు ఆన్లైన్ సెంటర్ల పేరుతోటి మరి మీ సేవల కాడ, జిరాక్సుల కాడ రోజుల తరబడి నిలబడితే ఇల్లులు గతిలేవు. 6 లక్షలతో ఇల్లు అని చెప్పి 3 లక్షలకు తగ్గించిన ఘనత మీది. 10 ఏళ్ల కింద 6 లక్షలు అన్నావు, 10 ఏళ్ల తర్వాత సిమెంటు, స్టీలు అన్ని రేట్లు పెరిగినాయి, కట్టుబడి రేటు పెరిగినాయి. 3 లక్షలకు తగ్గించింది మీరు. అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి, అసహనంతో కూడినటువంటి దుష్ప్రచారానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు. వారు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికే 36 రోజులు టైం తీసుకున్నటువంటి గనులు వాళ్ళు. కానీ గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక, ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇచ్చినటువంటి హామీలలో మీరు కేవలం అసెంబ్లీ సమావేశము, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే నెలలు టైం తీసుకున్నారు. మీ ఇష్టం అనుకున్నారు. ఈ రాజ్యం ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక రాజ్యాంగం లేదు, ఏది లేదు. ఈ రాష్ట్రం మా ఎస్టేటు, మేముండే ఇల్లు మా గడీలు, మేము చెప్పినట్టుగా మీరు వినాలి అనేటువంటి దబాయింపు పాలన నుంచి ప్రజల దగ్గరికి పాలన పోయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారన్నటువంటి విశ్వాసము, ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది.
కానీ ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము, అధికారము, పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం, ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. 5 సంవత్సరాల క్రితము మరి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారా నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పిర్రు. 10 ఏళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా మూడోసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు దోచుకున్న దోపిడి దొంగలు మీరు అని ప్రజలు గ్రహించే మీరు 420 అని ప్రజలకు తెలుసు కాబట్టే 2004 నుంచి 14 వరకు ప్రజా సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలలో మెజార్టీ మాకు వస్తే తెల్లారి నుంచే కూలుస్తాం, పేలుస్తాం అని చెప్పేటువంటి ఈ మాటలు ఎందుకు ఇంత దురహంకారం మాటలు, ఇట్లాంటి దుర్బుద్ధి అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి 420 మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా గడీల పాలనను గల్లీ బిడ్డల మీద రుద్ది ఎంజాయ్ చేసింది మీరు. మేము అధికారానికి వచ్చిన మరుక్షణం నుంచే ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆలోచిస్తున్నది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటోల విషయంలో ఇవాళ మహిళలకు ఒక ఆర్థిక స్వేచ్ఛను, ఆర్థిక స్వతంత్రతను, ఆర్థిక స్వావలంబనను కలిగించాలి. వాళ్ళ అవసరాలన్నీ తగ్గించుకుంటున్నారు, మహిళలు బయటికి రాలేకపోతున్నారు. వాళ్లకు ఒక ఆర్థిక భారం పడకుండా ఉండాలని ఫ్రీ బస్ చేస్తే అత్యంత దుర్మార్గంగా ఆటో డ్రైవర్లను, ఆటో వాళ్ళను రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇది ఉద్యమము అంటారు, లేదా వాళ్ళ కడుపు కొడుతున్నారు అంటారు. ఒక కూతుర్లు వచ్చి స్వేచ్ఛగా బస్సులలోకి వస్తే ఈ ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, మహిళలంటే తీవ్రమైనటువంటి వివక్షతకు గురి చేసేటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ మహిళలు బయటికి వస్తే తట్టుకోలేక ఉచిత బస్సు ప్రయాణం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు. మరి ఈ 7-8 సంవత్సరాల కాలంలో రైతు బంధు పేరుతోటి ఫామ్ హౌజ్లకు లక్షల రూపాయలు దోచుకుంటే ఏ పేదోళ్ళని వచ్చి రోడెక్కిర్రా? మాకేమీ వేయలేదని పాపం అడిగిర్రా? అలాంటి మరి జరగలేదు. కానీ ఒక మహిళ బయటకు వస్తే మాత్రము ఈ రకంగా ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి ఉద్యమం అని చెప్తున్నారు. ఉద్యమం కాదు, వాళ్ళని అడ్డం పెట్టి మీ అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం మీరు వేసేటువంటి ఎత్తుగడ.